సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటని మనం మాట్లాడదాం. సో అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏం చేసింది మార్కెట్ చూడండి. నేను యాక్చువల్గా మార్నింగ్ ఒక లెవెల్ చెప్పాను, నిన్న కూడా మీకు ఏదైతే లెవెల్ చెప్పానో మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర హాల్ట్ అయిపోయింది. మార్కెట్ ఏమైంది, మార్నింగ్ ఓపెన్ అయింది, ఒక లోవర్లో చేసుకుంటూ కిందకి వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత ఫైట్ జరిగిందో. మార్కెట్ ట్రేడ్ ఇవ్వలే ఈరోజు, మీద ఫ్రాంక్ గా చెప్తున్నా, ట్రేడ్ ఇవ్వలే. ఇక్కడ మార్కెట్ హాల్ట్ అయ్యింది. ఓకే, ఒక బ్రేక్అవుట్. ఇక్కడ పుట్ సైడ్ దూరిన అందరూ స్టాప్ లెస్ ఇక్కడ తినేసింది మార్కెట్ కాల్ సైడ్. ఇక్కడ ఎప్పుడు ఎంట్రీ అవుతాం 15 మినిట్స్ క్యాండిల్, దీని కింద క్లోజింగ్ ప్రాపర్ గా ఇవ్వలేదు. ఒక క్యాండిల్ బ్రేక్ అయితే 15 మినిట్స్ లో దూరిపోకూడదు. అది మరి లాజిక్ గా కాదనమాట ఇంకా. ఓకే, ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇక్కడ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇది ఆల్రెడీ ఇక్కడ ఫైట్ అయి బ్రేక్ అయిందంటే కన్ఫామ్ గా అది బ్రేక్ అవుట్ ట్రాప్ అనేది మనం చూడాలి. ఇక్కడ నాకు ట్రేడ్ దొరకలేదు, ఇక్కడ అయిపోయిందా చాలాసేపు, ఇక్కడ హాల్ట్ అయిపోయింది. కొన్ని ఈ హాల్ట్ లో అయినా మీరు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయి ఉంటే బాగున్నాం. ఎవరైతే ఎగ్జిట్ అవ్వలేదో స్టాప్ లెస్ పైన ఇక్కడ ఎక్కడ పెడితే తినేసి ఉండాలి. లేదా మళ్ళీ మార్కెట్ చాలాసేపు తర్వాత ఒక షార్ప్ ఫాల్ వచ్చింది, ఈ ఫాల్ లో ఎంట్రీ తీసుకున్న మళ్ళీ స్టాప్ లెస్ తిన్నది. ఓవరాల్ గా మార్కెట్ ఈ రోజు టైం స్పెండ్ చేసింది. బట్ నాకు అడిగితే ఓన్లీ జస్ట్ ఈ ఒక్క రెడ్ క్యాండిల్ మాత్రమే ట్రేడ్ దొరికింది. ఒకే ఒక రెడ్ క్యాండిల్ ట్రేడ్ వచ్చింది. అది ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ లో ఇక్కడ తీసుకుంటే ఈ ఒక్క క్యాండిల్ లోనే ట్రేడ్ దొరుకుండాలి. ఓకే, బట్ ఈరోజు నేనైతే ఎగ్జాక్ట్ గా నా స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఒక ట్రేడ్ దొరుకుండాలి, బట్ నేను చేయలేదు. ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది 21 మూవింగ్ యావరేజ్ కి కింద క్లోజ్ అయింది ఎప్పటి నుంచి. నన్నైతే ఎప్పుడు క్లోజ్ అయిందో ఈ రోజు కూడా కిందకి వచ్చి మాటికి దాని సపోర్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి అక్కడే సపోర్ట్ తీసుకొని పడుతుంది. అండ్ ఒక ట్రెండ్ లైన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్, ఈ ట్రెండ్ లైన్ పైకి వెళ్తే బాగా ఉంది. ట్రెండ్ లైన్ పైకి వెళ్తే మార్కెట్ బుల్ మూమెంటం ఇస్తుంది. స్ట్రాంగ్ మార్కెట్ బుల్ మూమెంటం కంటిన్యూ చేస్తుంది. అది ఎప్పుడు అంటే 42, ఓకే 42-250 అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఇది బ్రేక్ అయి పైకి వెళ్తేనే బుల్ మూమెంటం అనేది కంటిన్యూ అవుద్ది. ఈ పైన మార్కెట్ ఉండాలి, అది అబ్జర్వ్ చేయండి. ఈ 42-250 పైన మార్కెట్ అంటే ఈ స్వింగ్స్ ఏవైతే ఈ స్వింగ్ ఉందో ఈ రెండు బ్రేక్ అయిపోయి అనుకోండి, మార్కెట్ ఇంకా బుల్ రన్ ఇస్తుంది, మూమెంటం ఇస్తుంది. మూమెంటంలో ఇక్కడ వస్తుంది 42-450, అది దాటితే 42-600, ఆ మూమెంటం వస్తుంది. బట్ స్టిల్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా నెగిటివ్ గా ఉంది, లోవర్ లో చేస్తూ వస్తుంది మార్కెట్. సో కింద సైడ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇదొక లోవర్ లో, ఇప్పుడు ఇదొక లోవర్ లో, అంటే లోవర్ లో చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ బేస్ మీద వస్తుంది. కాబట్టి మీరు ఒక కింద సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఎప్పుడు కింద సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఎంతవరకు వస్తుంది అంటే 42,000 సైకలాజికల్ గా ఎప్పటి నుంచి 42 ఒక రౌండ్ లెవెల్స్ ఎప్పుడు సైకలాజికల్ గా పనిచేస్తాయి. సో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది 42,000 ద్వారా ఒక మంచి జోన్ కింద పెట్టుకోండి. 42 దగ్గర నుంచి ఇది ఒక మంచి జోన్. ఎంత జోన్ అంటే 42,003 నుంచి 41,990, అంటే ఎగ్జాక్ట్ గా 42,000 దగ్గర లెవెల్ జోన్ అన్నమాట. ఈ జోన్ బ్రేక్ అయ్యి దీన్ని బాగా టెస్ట్ చేసి కానీ ఇక్కడ టైం స్పెండ్ చేసిన దీని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిన, బాగా వినండి, 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిన ఆ టైంలో వాల్యూమ్ కానీ దీంట్లో బాగుంటే వాల్యూమ్ ఇండికేటర్ వేసి చూడండి. ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ అప్పుడు వాల్యూమ్ బాగుంటే దూరండి, లేదు అంటే వాల్యూమ్ లేదు. వాల్యూమ్ ఎలా చూడాలో ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పాను. ఒకవేళ లేకపోతే మళ్ళీ మీకోసం చెప్తాను. జస్ట్ మీరు ఇండికేటర్స్ లోకి వెళ్ళి వాల్యూమ్ అని టైప్ చేయండి. ఓకే, వాల్యూమ్ అని టైప్ చేశాక మీకు వాల్యూమ్ ఇలా వస్తుంది, వాల్యూమ్ బార్స్ వస్తాయి. ఇది వాల్యూమ్ బార్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి షో ఎంఏ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. వాల్యూమ్ ఎంఏ, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు బ్రేక్అవుట్ జరిగినప్పుడు బాగా వినండి, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిందా, బ్రేక్అవుట్ జరిగినప్పుడు ఇక్కడ వాల్యూమ్ లేదు ఈ క్యాండిల్ లో. ఎగ్జాక్ట్ ఇక్కడ చూస్తే ఇగో ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగిందా, వాల్యూమే లేదు. వాల్యూమ్ లేనప్పుడు ఏమైంది, నెక్స్ట్ 2 క్యాండిల్ లో గ్రీన్ పైకి వెళ్ళిపోయింది. అలా బ్రేక్అవుట్ జరిగినప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ పైన వాల్యూమ్ తో ఉండాలి. ఫర్ సపోజ్ ఇగో ఈ ప్రీవియస్ డే ఒక రోజు బ్రేక్అవుట్, నిన్న ముందు రోజు చూడండి సడన్ గా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిందా, ఇది ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా నిన్న ట్యూస్డే పూట. ఇక్కడ చూడండి ఒక మంచి వాల్యూమ్ బార్ వచ్చింది, ఇక్కడ వాల్యూమ్ పడుతుంది ప్లస్ వాల్యూమ్ బార్ కూడా వచ్చింది పెద్దది. 21 మూవింగ్ యావరేజ్ అదే కింద ఎంఏ అంటే మూవింగ్ యావరేజ్ పైన వాల్యూమ్ బార్ వచ్చింది. సో ఇది కూడా పడింది. సో అది ప్రాపర్ వాల్యూమ్ తో వచ్చినట్టు క్యాండిల్. అదే విధంగా మీరు చూసుకోండి వాల్యూమ్ వచ్చిందా లేదా. వాల్యూమ్ లేకపోతే ఫాల్స్ బ్రేక్అవుట్లు చాలా ఎక్కువ దొరికితే, సో వీలైతే అవాయిడ్ చేసింది. ఎంత 42,000 లెవెల్ దగ్గర. ఓకే, 42,000 లెవెల్ ఇంపార్టెంట్. ఇది కింద విత్ వాల్యూమ్ క్లోజ్ అవ్వాలి, లేదా ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక దాని కింద ఇంకో క్యాండిల్ క్లోజ్ అయితే దాన్ని ఎంట్రీ తీసుకోండి. వాల్యూమ్ లేదు బట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్ అయింది, దాని కింద ఇంకో క్యాండిల్ క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకుంటే మంచి టార్గెట్ హిట్ అవుతాయి. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ. ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ 42,000 లెవెల్ జోన్, ఈ ట్రెండ్ లైన్ రెండు మార్క్ చేసి పెట్టుకోండి. ప్రజెంట్ అయితే ఇంట్రాడేకి నెగిటివ్ గానే ఉంది మార్కెట్. నిఫ్టీ 50 రండి. నిఫ్టీ 50లో కూడా చూడండి. ఇప్పుడు మీరు బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ 1 డే టైం ఫ్రేమ్ లో పెట్టుకున్నా మీరు చూడండి
ఎగ్జాక్ట్ గా ప్రాపర్ చూస్తే ఇది మన మాట లెవెల్. ఒక మంచి రెసిస్టెన్స్ ఏదైతే బ్రేక్ చేసిందో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి నేను ఏం చెప్తున్నాను. ఇది మంచి రెసిస్టెన్స్, ఓకే, సారీ మంచి ఆ, ఒక మంచి సపోర్ట్ ఏరియా బ్రేక్ చేసి పై క్లోజింగ్ ఇచ్చింది, అది రిట్రేస్మెంట్ చేయడానికి వస్తుంది మార్కెట్. ఇది ఏదైతే ఇక్కడ చాలాసేపు హాల్ట్ అయ్యి తర్వాత మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుందో మార్కెట్ ఇప్పుడు వచ్చిందా, ఇక్కడ ఒక స్మాల్ రిట్రేస్మెంట్ తీసుకొని ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 42,500 కానీ బ్రేక్ అయితే మాత్రం అది ఈజీగా పైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ లెవెల్కి వచ్చేస్తాయి. బట్ అది బ్రేక్ అవ్వాలంటే మార్కెట్ కొద్దిగా కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ అవ్వాలి, అది మంచి సైన్ అనమాట. ఓకేనా, ప్రజెంట్ మనం వెళ్ళిపోదాం మార్కెట్లోకి. నిఫ్టీ 50 ఒకవేళ మీరు 1 డే టైం ఫ్రేమ్ లో పెట్టుకొని చూసుకుంటే నిఫ్టీ 50 1 డే టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేయండి. ఇది 21 మూవింగ్ యావరేజ్ ఆల్రెడీ సపోర్ట్ తీసుకోవడానికి వస్తుందని చెప్పా. ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా అలాగే చేస్తుంది, మన నిఫ్టీ కూడా అదే చేస్తుంది. చూపిస్తాను చూడండి ఒకసారి. 21 మూవింగ్ యావరేజ్ చూడండి ఒకసారి. 21 మూవింగ్ యావరేజ్ మీరు వేయండి, రిఫ్రెష్ చేయండి. సో చార్ట్ 21 మూవింగ్ యావరేజ్ కానీ సపోర్ట్ తీసుకోవడానికి నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్ లో వస్తుంది అంటే అది పర్ఫెక్ట్ సైన్. ఇవ్వండి చూసారా, 21 మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ ఒకసారి పడింది, 2 సార్లు పడింది, 3 సార్లు పడింది, ఇప్పుడు పైకి వెళ్ళిందా. దీన్ని రిట్రేస్మెంట్ చేస్తుంది చేయదు అన్నది పక్కన పెట్టండి. బట్ ఓవరాల్ గా అయితే లోవర్ లో చేసుకుంటూ వస్తుంది, రావడానికి అయితే అటే ఉంది. ఇది ఒకటి చూసారా, లోవర్ లో చేసుకుంటూ నెక్స్ట్ వస్తే ఈ లెవెల్ టచ్ చేస్తే కన్ఫర్మ్ మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ మార్కెట్ కి ఆ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. ఏది చూడండి రిట్రేస్మెంట్, ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసింది, మళ్ళీ మార్కెట్ చాలా రోజుల తర్వాత కిందకు వచ్చింది, ఈ లెవెల్ బ్రేక్ అయి పైకి వెళ్ళిపోయింది, ఒక ఫ్లోలో బ్రేక్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, 21 మూవింగ్ యావరేజ్ అయిపోద్ది, ఇంపార్టెంట్ లెవెల్ కూడా అయిపోద్ది నిఫ్టీ 50. ఇక్కడ నుంచి మార్కెట్ బుల్ రన్ ఇస్తే దాన్ని మళ్ళీ మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ డేటా నెగిటివ్ గా ఉంది, చూపిస్తా. ఓకే, నిఫ్టీ 50 15 మినిట్స్ లో ఎలా ట్రేడ్ చేయాలో చెప్తారు. నిఫ్టీ 50 కొద్దిగా వీక్ గానే ఉంది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ 50కి మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే ఏది 17,575 ఈ జోన్ కానీ బ్రేక్ అయితే మీరు పుట్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, 17,575 నుంచి 17,567 ఇది ఒక మంచి జోన్. ఈ జోన్ అబ్జర్వ్ చేయండి. ఈ జోన్ కానీ బ్రేక్ అయితే మీరు నెక్స్ట్ ఈజీగా పుట్ ప్లాన్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ దాని కింద పుట్ ప్లాన్ చేయొద్దు. ఓకే, దీని కింద పుట్ ప్లాన్ చేయొద్దు, చెప్తున్నాను కదా. వాల్యూమ్ అయినా రావాలి, లేదా 15 మినిట్స్ క్యాండిల్ కింద ఇంకో క్యాండిల్ క్లోజ్ అయినా రావాలి, అప్పుడే మీరు పుట్ ప్లాన్ చేయండి. టార్గెట్ ఎంత వరకు అంటే టార్గెట్ రౌండ్ లెవెల్ పెట్టుకోవచ్చు, 17,500 వరకు వచ్చేస్తుంది, అంత ఈజీగా ఉంది మార్కెట్. ఓకే, ప్రెసెంట్ డేటా అయితే నెగిటివే, బట్ స్టిల్ నిఫ్టీలో కూడా ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. సో మీరు ఇలా ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోండి, ఈజీగా ఈ ట్రెండ్ లైన్ ఎలా పెట్టుకోండి, పై నుంచి అయినా పెట్టుకోండి, కింద నుంచి అయినా పెట్టుకోండి. ఇది ట్రెండ్ లైన్ అయితే ఫాలో అవుతుంది. ఇంకా పై నుంచి అయితే ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, అంటే ఇంకా దీని ట్రెండ్ లైన్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఇలా కూడా పెట్టుకోవచ్చు, లేదా ఇలా 2-3 కెళ్ళి పెట్టుకోవచ్చు. మీరు ఇష్టం ఎలాగైనా ట్రెండ్ లైన్ పెట్టుకోండి. నేను జస్ట్ యాస్టీజ్ ఆ ట్రెండ్ లైన్ వచ్చేయాలని లేదు నాకు, ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ చాలు. ఓకే, నాకు ఈ ట్రెండ్ లైన్ చాలు. ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది, ఎగ్జాక్ట్ పడవసరం లేదు, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ ట్రెండ్ లైన్. ఎగ్జాక్ట్ గా అయితే కొద్దిగా నేరో రేంజ్ అవుతుంది, ఇంకొద్దిగా నేరో రేంజ్ అయితే దాన్ని బ్రేక్అవుట్ ఇస్తే అది మంచి బ్రేక్అవుట్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇది నిఫ్టీ 50 పైకి వెళ్తే పైకి, కిందకి వెళ్తే కిందకి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వద్దాం. నిఫ్టీ 50 కరెంట్ వీక్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది ఈ రోజుది. కరెంట్ వీక్ ఈ వీక్ అంతా చూడండి, ఇది పైన ఈ రోజుది. ఈ వీక్ 20 వరకు, ఈ వీక్ ఎక్స్పైరీ వరకు ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నిఫ్టీ 50లో 17,700 ఇస్ స్ట్రాంగ్. అంటే నిఫ్టీ 50 17,700 బ్రేక్ అవ్వడం కష్టం, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఓకే, 17,700 దగ్గర ఒక మంచి ఇది పెడుతున్నాను, ఒక జోన్. ఈ లెవెల్ బ్రేక్ అవడం కష్టం, 17,700 నేను ఏదైతే పెట్టానో పైన గ్రీన్ కలర్ ఇది అనమాట. ఇది బ్రేక్ అవడం చాలా కష్టం. ఇక్కడ హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు సపోర్ట్లు ఎక్కడ ఉన్నాయి చూడండి, 17,700 దాట్ వెళ్ళిపోతే దగ్గర సపోర్ట్లు ఎక్కడా లేవు. అంటే గ్రీన్ కలర్ పుట్ ఆప్షన్ అంటే సపోర్ట్ నీకు 17,500 దగ్గర ఉంది. బట్ కంపేర్ టు కాల్ ఇక్కడ ఎక్కువే, కాకపోతే మరీ స్ట్రాంగ్ కాదు. నేను ఏం చెప్తున్నాను చూడండి, మరీ ఇది ఒక యావరేజ్. ఎలా సపోర్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ కాల్ రేటింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఇది ఇంక పని చేయలేదు, ఎందుకంటే ఇవి రెండు దాటితే కదా ఇక్కడికి వెళ్తుంది. సో అదే విధంగా కాల్ పుట్ సైడ్ ఎక్కడైనా సపోర్ట్లు ఎక్కడైనా ఉన్నాయేమో పుట్లు చూడండి. ఆల్మోస్ట్ ఇదొకటి ఉంది. ఒకవేళ మార్కెట్ కానీ ఈ లెవెల్కి వచ్చింది అనుకో 17,500, ఇది తగ్గిపోద్ది, ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఇదేం స్ట్రాంగ్ సపోర్ట్ కాదు. ఇక్కడ నుంచి బ్రేక్ అయిపోయి అది 17,400కి వెళ్తారు. అది కూడా బ్రేక్ అయితే దాని 17,300, 17,200, 17,100 ఓవరాల్ గా రౌండ్ లెవెల్ 17,000 దాకా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. బట్ ప్రజెంట్ రైట్ నో ఒకవేళ హోల్డ్ అయితే ఎక్కడ హోల్డ్ అవ్వచ్చు అంటే 17,500. అంటే 17,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ అనుకోండి. 17,500 అంటే ఇక్కడ
ఇక్కడ వరకు రావచ్చు, ఈ లెవెల్ వరకు రావచ్చు. ఇవ్వండి, ఇది జోన్ 17,500 ఇది, ఇది జోన్. ఒక లెవెల్ పెట్టుకుందాంలేండి, 17,500 అంటే ఈ లెవెల్ వరకు. సో మార్కెట్ కింద పడడానికి స్పేస్ ఉంది, లోవర్ లో చేసుకుంటూ వస్తుంది, వస్తే 17,500 దగ్గర ఆల్ట్ అవ్వచ్చు, కన్ఫర్మ్ కాదు. బ్రేక్ అయితే అది కూడా 17,400 వరకు కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ బ్రేక్ అయితే ఇది కూడా వెళ్ళిపోవచ్చు. బట్ స్ట్రాంగ్ సపోర్ట్లు కాదు, సపోర్ట్లు పెద్ద దగ్గర ఉన్నాయి బట్ నాట్ స్ట్రాంగ్ గా లేరు, కాస్తే కాద్దాం అన్నట్టు కూర్చున్నారు. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కరెంట్ వీక్, ఈ వీక్ అంతా ఏమవుద్ది, ఈ వీక్ లో బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే, బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ 42,200 ఉంది. బట్ ఇమ్మీడియట్ గా రెసిస్టెన్స్ 4200 300 ధర ఉంది, 42,300 ధర, మళ్ళీ 42,500 దగ్గర. గట్టిగా ఎక్కడ ఉంది, 42,300 42,500, ఈ రెండిట్లో స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు ఒకవేళ దాటితే 42,300 బ్రేక్ అవ్వాలి, అది దాటితే 42,500 బ్రేక్ అవ్వాలి. అంటే ఈ రెండు లెవెల్లో బ్రేక్ అవ్వనివ్వరు. బట్ అక్కడ నుంచి ఒకవేళ పడితే ఎంతవరకు రావచ్చు, 42,000 వరకు రావచ్చు. దట్ ఈస్ సైకలాజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ. సో మీకు ఇందాక కూడా నేను చెప్పింది అదే, ఏది 42,000 సైకలాజికల్ స్ట్రాంగ్ లెవెల్. దీని కిందకి వెళ్తేనే మీకు మార్కెట్ లో ఫ్లో కనిపిస్తుంది, సెల్లింగ్ ఫ్లో, కిందకి పడే ఫ్లో, లేకపోతే లేదు. ఎంతవరకు పైకి వెళ్ళొచ్చు, 42,300 42,500, ఈ రెండు రేంజ్ లోనే ఉండిపోద్ది మార్కెట్. చూడండి, రేపు ఎక్స్పైరీ, రేపు పెద్దగా మూమెంటం చేయలేదు అనుకోండి, ఏముంది, జోన్ బౌండ్ మార్కెట్ అయితే ప్రీమియం డికే అవుద్ది. లాజిక్ అర్థం చేసుకోండి, జోన్ లో ఆల్రెడీ కంటిన్యూగా 7-6 డేస్ నుంచి ట్రెండింగ్ మార్కెట్ అయిపోయింది. ఇప్పుడు ప్రీమియం డికే రావాలంటే ఇక్కడ జోన్ లో ఉంచేస్తారు. ఓకే, పెద్దగా ఏం చేయరు. మీరు 100 ప్లాన్లు వేసుకున్న, నేనైనా 100 ప్లాన్లు వేసుకున్న, మార్కెట్ ట్రేడ్ ఇవ్వాలి. ట్రేడ్ ఇవ్వకపోతే మనం ఏం చేయలేం, సింపుల్ సెల్లింగ్ చేసుకుని కూర్చుంటాం, ఇంకేం చేయం. అంతకన్నా ఇంక మొత్తం ఇంకెట్లేదు. ఈ జోన్ లో ఒకవేళ ఈ పైకి వెళ్తూ ఇక్కడ ఈ జోన్ లో వాలటైల్ అయిపోతుంది, లేకపోతే స్లో అండ్ స్టడీగా టైం స్పెండ్ చేస్తూ పైకి వెళ్ళినా 42,500 కానీ 42,300 కానీ వేస్ట్, ప్రీమియం డికే టైం వేస్ట్. ఓకే, బట్ 42,000 బ్రేక్ అవడం కష్టం బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ 20 అంటే రేపు ఎక్స్పైరీ వరకు. ఓకేనా, ఇది ఈ వీక్ దే క్లియర్. ఓకేనా, నెక్స్ట్ ఓఏడి కూడా ఉన్న కొద్ది రోజు ఏమైంది, కాలు పుట్ రెండు వైపులో ఫైట్ అయింది, ఓన్లీ 2 crores, ఇది ఒక 2 crores, ఇది పెద్దగా తేడా ఏం లేదు. ఇది ఫిన్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది, నిఫ్టీ 50లో 14, ఇది ఒక 11, ఏం పెద్ద తేడా లేదు, ఓన్లీ 4%. ఇది ఒక 13, ఇది ఒక 8, ఇక్కడ కూడా ఓన్లీ 3-6%. అంటే ఓవరాల్ గా ఈరోజు మంచి ఫైట్ అయ్యింది, పైకి కిందకి, ప్రీమియం డికే తప్ప ఇంకేం అవ్వలేదు. లాస్ట్ 60 minutes లో నిఫ్టీ 50లో ఏమైంది చూడండి, ఇక్కడ షార్ట్ బిల్డప్, బిగ్ ప్లేట్ చేశాడు, లాంగ్ బిల్డప్, చిన్నోడు వచ్చాడు, షార్ట్ కవరింగ్, మళ్ళీ ఒక పొజిషన్ పోయింది, షార్ట్ బిల్డప్, బిగ్ ప్లేయర్ వచ్చాడు, లాంగ్ అన్వైండింగ్, బిగ్ ప్లేయర్ పోయాడు, మళ్ళీ లాంగ్ బిల్డప్, చిన్న ప్లేయర్ చేసి నిఫ్టీ 50లో. బ్యాంక్ నిఫ్టీలో అదే, బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutes చూడండి ఏమైంది, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్. మార్నింగ్ 3 షార్ట్ బిల్డప్ లే, పెద్ద ప్లేయర్ ఏం కాదు బట్ ఓకే, ఒక నార్మల్ ప్లేయర్ దూరాడు. అదే లాంగ్ బిల్డప్, ఒక నార్మల్ ప్లేయర్ వచ్చాడు, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ కూడా పెద్ద ప్లేయర్ ఏం కాదు, ఈడు నార్మల్ ప్లేయర్ పోయాడు, లాంగ్ బిల్డప్ కూడా పెద్ద ప్లేయర్ కాదు, నార్మల్ ప్లేయర్. ఓవరాల్ గా ఏమైందంటే, ఒక మార్కెట్ లో షార్ట్ బిల్డప్ వచ్చిందా, ఒక 2 లాంగ్ బిల్డప్లు వచ్చాయి, అంటే ఒక కొద్ది కిందకు వస్తే ఒక చిన్నగా పైకి వెళ్ళింది, ఓవరాల్ గా కిందకే క్లోజ్ అయింది. డే ఎండ్కి వస్తే నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. ఓకే, ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్ సిచ్యువేషన్ మరి కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఈ మధ్యన ఏమవుతుంది, ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్ నడుస్తుంది. చూడండి, ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏమని చెప్పాను నిన్న, 21 మూవింగ్ ఏరియా సపోర్ట్ తీసుకోవడానికి వస్తుందన్న, ఆల్మోస్ట్ వచ్చేసింది, ఆల్మోస్ట్ 20 ఎగ్జాక్ట్ గా టచ్ చేయాలి అనకండి, సపోర్ట్ తీసుకుంటుంది. 21 మూవింగ్ ఏరియా సపోర్ట్ తీసేసుకుంటుంది. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ పైన కానీ ఇంకో గ్రీన్ క్యాండిల్ రావడం స్టార్ట్ అయిందంటే దాన్ని సపోర్ట్ తీసుకుందని కన్ఫర్మ్. లేదు అంటే ఒకవేళ మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ వస్తే అప్పుడు కన్ఫర్మ్ గా టచ్ చేస్తుంది. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఇంకో క్యాండిల్ క్లోజ్ అవుద్దా, ఈ క్యాండిల్ కింద ఒక క్యాండిల్ వస్తుందా చూడాలి, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఈ మధ్య ఏట్ అవుతుంది, ఎస్జిఎక్స్ నిఫ్టీ బీటీఎస్టీ పట్టుకెళ్తాం. మీకు తెలుసు, నాకు తెలుసు, మీరు పట్టుకెళ్తున్నారు, నేను చెప్పడం వల్ల మీరు పట్టుకెళ్తున్నారు, నేను పట్టుకెళ్తున్నాను బీటీఎస్టీ. పాయింట్ ఏమైపోతుంది, ఎస్జిఎక్స్ నిఫ్టీ చూడడమే వేస్ట్ అయిపోతుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ 100 పాయింట్లు నెగిటివ్ నడుస్తుంది, బట్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. పోనీ ఇది ఒక రోజు అయితే సరే, ఒక రోజు అయ్యింది కదా అన్న, లాస్ట్ 3 days నుంచి అదే పని. 3 days నుంచి కంటిన్యూ 3 days ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్ ఉంది, మార్కెట్ ఓపెన్ అవడం, గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నాయి. 3 days లో అయితే ఫ్లాట్ ఓపెన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 150 పాయింట్స్ 60 పాయింట్స్ గ్యాప్ అప్ ఉన్న గ్యాప్ అప్ ఓపెన్ ఫాస్ట్ పడిపోతుంది, గ్యాప్ అప్ ఓపెన్ పడిపోతుంది. ఈ రోజు ఫ్లాట్ ఓపెన్ అయిపోతుంది. 3 to 4 days అదే చేసింది. ఇప్పుడు మన ఎస్జిఎక్స్ నిఫ్టీ చూడడం వేస్ట్ అంటే గ్లోబల్ మార్కెట్ అంతా నెగిటివ్ ఉంది. డౌ జోన్స్ 98 పాయింట్స్ నెగిటివ్. చూడండి, ఇది ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ లో ఉన్నాయి ఇవన్నీ. ఓకే, మెయిన్ పాయింట్ ఇవన్నీ ఇప్పుడు ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ జోన్ లో ఉన్నాయి. ఇప్పుడు రెసిస్టెన్స్ తీసుకుంటున్నాయా, పడుతున్నాయా, అవన్నీ మనం తర్వాత చూద్దాం. బట్ ప్రజెంట్ అయితే నెగిటివ్ జోన్ లో ఉంది మార్కెట్. డౌ జోన్స్ నెగిటివ్, బిట్ కాయిన్ నెగిటివ్, నాస్డాక్ నెగిటివ్, క్రూడ్ ఆయిల్ నెగిటివ్, వైమేని నెగిటివ్. ఓకే, డౌ ఫ్యూచర్ నెగిటివ్, డాక్స్ నెగిటివ్. ఓన్లీ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఉంది, అది కూడా కొద్దిగా రికవరీ అవడం చూస్తుంది. ఓకే,
మన మార్కెట్ నెగిటివ్, ఓవరాల్ గా మార్కెట్, గ్లోబల్ మార్కెట్ కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ లోనే ఉంది. బట్ నాట్ బిగ్గర్ బ్యాడ్ న్యూస్ లేట్ లేవు. నెగిటివ్ పడిపోయిన అంత న్యూస్ లేట్ లేవు. ప్రజెంట్ ఏమైనా జీడిపి కానీ ఇన్ఫ్లేషన్ రేట్లు అలాంటి న్యూస్లు కూడా ఏం లేవు. ఈ ఏప్రిల్ మంత్ అయిపోయింది, న్యూస్లు అన్ని ఏమి లేవు. ఓన్లీ మార్కెట్ కరెక్షన్ తీసుకుంటుంది, కరెక్షన్ తీసుకుని కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో వెయిట్ చేయండి. ట్రెండ్ అయితే ఫుల్ బుల్లిష్ మార్కెట్ మనదైతే ఫుల్ బుల్లిష్ మార్కెట్. సో మీరు వెయిట్ చేస్తే మీకు ప్రాపర్ గా తెలుస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు టెలిగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టెలిగ్రామ్ లో నేను మార్నింగ్ వచ్చి జస్ట్ ఏం చెప్పాను చూడండి. మార్నింగ్ వచ్చాను, టీమ్ ఈరోజు సెకండ్ హాఫ్ లో ట్రేడ్ చేస్తాను, బికాస్ ఫస్ట్ హాఫ్ డికే అవుతుంది, బాగా జోన్ లో ఉంటది. సెకండ్ హాఫ్ లో మూమెంటం వస్తుంది. సో నేను సెకండ్ హాఫ్ లో ట్రేడ్ చేస్తానని చెప్పా. ఇప్పుడు ఇది ఎప్పుడు చెప్పాను బాగా చూడండి, 9:36 చెప్పా. అంటే ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ లోనే చెప్పాను నేను. అబ్జర్వ్ చేయండి, నేను చెప్పే పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇది 19th మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఓకే, ఈ క్యాండిల్ లో స్టార్ట్ అయితే 9:30, అంటే 9:30 టు 9:35, అంటే ఈ ఫస్ట్ సెకండ్ క్యాండిల్ లోనే నేను ఏం చెప్పాను తెలుసా, ఫస్ట్ సెకండ్ క్యాండిల్ మార్కెట్ మోస్ట్లీ జోన్ లో ఉంటది. ఎందుకు నాకు తెలుసు, ఇది ఒక లెవెల్, ఇక్కడ టైం స్పెండ్ చేస్తుంది. కిందకు వస్తుందా, ఇక్కడ చాలా మంది ఎంట్రీ అయిపోతారు, ఇక్కడ నుంచి మళ్ళీ స్టాప్ లాస్ తింటది, మళ్ళీ కింద. మోస్ట్లీ ఆలోచించండి, కంటిన్యూ ట్రెండింగ్ మార్కెట్ కంటిన్యూ ట్రెండింగ్ అయిపోయాక ఇంకా ట్రెండింగ్ అయిపోదు. కొద్ది టైం స్పెండ్ చెయ్యాలి, కూల్ అవ్వాలి, దెన్ మళ్ళీ మార్కెట్ ర్యాలీ ఇవ్వాలి. ఇప్పుడు కంటిన్యూ 8 days ట్రెండింగ్ మార్కెట్ తెలుసా, 8 to 9 days ఒక బుల్ మూమెంటం. అంటే బుల్ మూమెంటం కంటిన్యూ ర్యాలీ ఇచ్చింది. ఎన్ని పాయింట్లు, 14,000 పాయింట్ల దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఇచ్చింది. మీకు చూపిస్తాను చూడండి, 14,000 పాయింట్స్ దగ్గర. ఇంకా మోస్ట్లీ ఇంకా ఎక్కువే ఉండొచ్చు, నాకు ఎగ్జాక్ట్ తెలియదు, బట్ చూపిస్తున్నాను. ఎక్కడ నుంచి 27 నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ ఈ కింద నుంచి, ఈ స్వింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 3,000 పాయింట్స్ దాకా ఇండెక్స్ మార్కెట్ లో ర్యాలీ వచ్చింది. 3,000 పాయింట్స్ ర్యాలీ వచ్చాక మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా మార్కెట్ పైకి వెళ్ళిపోవాలనుకున్నారు. వితౌట్ ఏదైతే గ్యాప్లు క్రియేట్ చేసిందో ఆ గ్యాప్ ఫిల్లింగ్ అవ్వకుండా మార్కెట్ పరిగెట్టింది పైకి. సో కొద్దిగా కూల్ అవ్వనివ్వండి. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది, మాక్సిమం ఒక 1 week 2 weeks, వీలైతే నెక్స్ట్ వీక్ కూడా ఈ రేంజ్ లో, ఈ పెద్ద జోన్ లో ఉండే ఛాన్సే ఉంది. ఈ 42,500, 42,500, 42,000 దగ్గర ఆగి అప్పుడు బ్రేక్అవుట్ ఇస్తే పైకో కిందకో మళ్ళీ మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వాలి. కంటిన్యూ ర్యాలీ ఉండదు. అండ్ ఇది కూడా గుర్తుపెట్టుకున్నాం, 100 days ట్రేడింగ్ లో ఓన్లీ 30 days ట్రెండింగ్, మిగతా 60 days జోన్ బోన్ మార్కెట్, సైడ్ వేస్ మార్కెట్ లో ఉంటాయి. సో ఎక్కువ మార్కెట్లు అవే ఉంటాయి కాబట్టి సెల్లర్కి అడ్వాంటేజ్ ఉండేది. బట్ మార్కెట్ అవర్స్ మారాక అప్పుడు చూద్దాం ఎవరికి అడ్వాంటేజ్ గా మార్కెట్ మారుతుందో. ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ ఇదే. సో రేపటి ప్లాన్ అయితే ఇన్ని వేసుకున్నాం మనం. ప్లాన్ జోన్ లో ఉంటే సెల్లింగ్ చేసి కూర్చుంటా, లేదా ట్రేడ్ చేయను. బట్ ఇన్ కేస్ ప్రాపర్ రిజెక్షన్ తీసుకుందాం అనుకోండి, 42,300 దగ్గర, 42,500 దగ్గర, అప్పుడు ఒక పుట్ కానీ ఒక కాల్ కానీ ప్లాన్ చేస్తా. అది నా టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేస్తా. టెలిగ్రామ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ కామెంట్ చూడండి. ఫస్ట్ కామెంట్ చేయడానికి వెళ్ళండి, ఫస్ట్ అక్కడే ఉంటుంది లింక్, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఇది కాకుండా ఎవరైనా కోర్స్ కూడా జాయిన్ అవ్వాలంటే మీరు నాకు వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను. వాట్సాప్ నెంబర్ 7001456759. ఇది నా వాట్సాప్ నెంబర్, దీన్ని కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. కోర్సులో ఏమి నేర్పిస్తానంటే అది కంప్లీట్లీ డిఫరెంట్, అది వేరే నాలెడ్జ్. అది కోర్సు ఇదంతా మా టీం ఆల్మోస్ట్ 63 మెంబర్స్ ఉన్నారు. మీకు అది వీళ్ళకి అదే చెప్తాను, బట్ ఇక్కడంతా వేరు. మేము BTSలు ఇస్తాం, 0 to హీరోలు ఇస్తాం, స్టాక్ హోల్డింగ్స్ ఉంటాయి. స్టాక్ హోల్డింగ్స్ ఏదో టార్గెట్ ఇచ్చేసి ప్రజెంట్ నేను ఎవరు ఇచ్చానో ఆపేసాను. ఎవ్రీడే నేను ఒక్కనే అన్ని చూసుకోలేకపోతున్నాను. వెడ్నెస్డే బయింగ్ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ ఉంది, థర్స్డే ఉంది. సో బోల్డ్ ఉన్నాయి మనకి. ఇవన్నీ ఒక్కసారి మీరు కోర్సులోకి వచ్చారంటే ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మేము అన్నిటికీ యాక్సెస్ దొరికిపోతే మేము అన్నింటిలో జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా, జాయిన్ అవ్వాలంటే వీడియో నెంబర్ చెప్పాను కదా, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అయితే పంపిస్తాను. ఓకేనా, వాట్సాప్ చేయండి, డైరెక్ట్ కాల్ అయితే చేయొద్దు ప్లీజ్, వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడు కలిగే వీడియోస్ వస్తుంటే చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.